అదే అధికారులు ఉన్నారు కదా, సవాల్ చేస్తున్నా. ఇంకొకటి సార్, చేయిత అని మాట్లాడుతున్నారు. వీళ్ళు 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము 65 సంవత్సరాలను 57 సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు. 3.5 ఏళ్ల తర్వాత 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు. అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, సర్వీస్లో ఉండి సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ 24,000 30,000 తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ 2,000 పెన్షన్ వర్తింపజేసాం, దాదాపుగా 5,000 మందికి. అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ 6,000 పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను నిరూపిస్తా. మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తూ ఉన్నాం. మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా 31వ తారీఖు 20వ తారీఖు 16 27 అట్లా ఇచ్చిన మొత్తం 2014 నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు, మేము తప్ప ఇక ఈ దేశాన్ని పరిపాలించటం లేరు, అందరు తప్పులు అనేటువంటి విధంగా మాట్లాడడం సరైనది కాదు. నేను ఈ రికార్డు ఇస్తా, హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉన్నాను. పెన్షన్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు అదేవిధంగా ఇతరులకు ఎక్కడ కూడా పెంచలేదు. అదేవిధంగా 2019 బడ్జెట్ మేనిఫెస్టోలో 60 సంవత్సరాలు నిండిన రైతులందరికీ కూడా మేము పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఆ ఎన్నికలలో గెలిచారు. మళ్ళా అక్షింతలు ఇస్తే చాలా అనుకున్నారో ఏమో, మరి అక్షింతలు పంచారు సార్, అదేమైందో ఏమో, 8 సీట్లు ఇచ్చారు. మరి మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో మీరు ఏమి ఇవ్వలేదని ప్రశ్నిస్తే, మీరు తెలంగాణ బిడ్డగా ఇక్కడ గొంతు ఇప్పాలంటే మీరు ఎంతసేపు సెంట్రల్కు మద్దతుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ నుంచి మనం ఆశిస్తూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని. దాన్ని మీరు మాట్లాడకుండా మమ్మల్ని పదే పదే నిందిస్తూ ఉన్నారు. అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డిసెంబర్ నుంచి 378 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. కాబట్టి మీరు కేంద్రంలో ఉన్నారు, నల్ల చట్టాలు లాంటి చట్టాలు చేయకుండా రైతులను ముంచకుండా రైతులు పండించేటువంటి పంటకు మద్దతు ధర చట్టాన్ని తీసుకురండి, దాన్ని డిమాండ్ చేయండి. అదేవిధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక పక్షాన్ని ఇచ్చిర్రు, ఈ పక్షాన కూడా ఇవ్వండి అనే మనం తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పక్షాన్ని నుండి మాట్లాడాలని మా సోదరుని కోరుతా ఉన్నాను సార్.